ఆంధ్రప్రదేశ్ లో త్వరలో రాబోతున్నటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి ఏజ్ అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ మీద సరిపోతుందా, దాని మీద చాలా డౌట్లు ఉన్నాయా? ఎట్ ది సేమ్ టైమ్ లాస్ట్ రిక్రూట్మెంట్ లో చాలా మంది హైట్ విషయంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అసలు కరెక్ట్ హైట్ ఎంత ఉంటే మనం సరిపోతాం? వీటన్నిటి గురించి చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి. మనం ప్రీవియస్ వీడియోలో చేసినప్పుడు కూడా కింద కామెంట్ లో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏజ్ అండ్ హైట్ గురించి డిస్కస్ చేస్తారు. కాబట్టి మీకు ఈ వీడియోలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% అన్ని కేటగిరీల వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీ డౌట్ అనేది కూడా ఈ వీడియోతో క్లియర్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. మీ డౌట్ అనేది కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఓకేనా? సో ఫస్ట్ ఎస్ఐ గురించి మాట్లాడతాను, తర్వాత కానిస్టేబుల్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఈ వీడియోలో రెండింటి గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఎస్ఐ గురించి మాట్లాడితే, సో ఎస్ఐకి సంబంధించి మనం ఫస్ట్ జనరల్ అభ్యర్థి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ అభ్యర్థికి నార్మల్ గా ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత అంటే 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు లిమిట్. అంటే 21 ఇయర్స్ వచ్చి ఉండాలి, 25 ఇయర్స్ రాసుకోవాలి. ఓకేనా? అయితే ఏది చదువుతారు అది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఏ ఇయర్ లో వస్తే ఆ ఇయర్ కి సంబంధించి జూలై 1 కి ఏజ్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా? ఏ ఇయర్ లో వస్తే ఐదు, ఇంకా ఇయర్ లో రావాలని కోరుకోండి. ఎందుకంటే ఇయర్ లో వస్తే ఇయర్ జూలై అడుగుతారు కాబట్టి చాలా మంది ఏజ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ వస్తే మాత్రం ఖచ్చితంగా 100% నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ జూలై 1 కి అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు వచ్చినా కానీ నోటిఫికేషన్ జూలై 1 కి మీకు ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ క్యాండిడేట్ అయితే నీకు 25 సంవత్సరాల 11 నెలల 30 డేస్ ఉన్నా కానీ, అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే నీకు 1 డే ఎక్స్ట్రా క్లాస్ అయ్యి సార్ నాకు 26 వచ్చింది, ఎప్పుడు జూన్ 30కి 26 వచ్చింది సార్ అన్నాం అనుకో. సో జూలై 1 కి 25 ఇయర్స్ క్రాస్ అవ్వదని చెప్పాడు. అంటే ఇప్పుడు నీకు జూన్ 30కి 26 వస్తే నువ్వు ఎలిజిబుల్ కాదంటే 100% నువ్వు ఎలిజిబుల్ కాదు. ఓకేనా? అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే తర్వాత ఏజ్ పెంచారు కాబట్టి మాట్లాడతాను. అంటే దాని ఉద్దేశం ఏంటంటే 25 కాదు, 25 వచ్చిన తర్వాత కూడా 26 అనేది రాకూడదు. నీకు 25 10 months 25 11 months ఉన్నా కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. 1 డే కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకేనా? సరే, ఎప్పుడైనా సరే జూలై 1 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జనరల్ గా 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థికి ఉన్నటువంటి ఏజ్ లిమిట్. అయితే మనకి 2014 ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ డివైడ్ అయింది. అప్పుడు నోటిఫికేషన్స్ రావడం లేట్ అయింది. 2012 తర్వాత మళ్ళీ 4 ఇయర్స్ గ్యాప్ తీసుకొని 2016 లో నోటిఫికేషన్ వచ్చింది. 4 సంవత్సరాలు నోటిఫికేషన్ రాలేదు. చాలా మంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అప్పటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏం చేసింది అంటే 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఆ విధంగా 25 సంవత్సరాలు ఉన్న ఏజ్ కాస్త 2 ఇయర్స్ యాడ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది జనరల్ అభ్యర్థికి అంటే 27 ఇయర్స్ అయింది. జనరల్ అభ్యర్థి గురించి మాత్రం మాట్లాడుతాం పోతూ దాని బేస్ చూసుకొని మిగిలిన వాళ్ళ ఏజ్ కూడా ఉంటాయి కాబట్టి క్లారిటీ ఇస్తాను. సో అక్కడ అంటే 2016 లో ఒక 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవునా? ఆ తర్వాత వచ్చినటువంటి 2018 నోటిఫికేషన్ లో కూడా 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే సో 27 అనేది 5 ఇయర్స్ ఇచ్చారు. మళ్ళీ తగ్గి ఒకసారి పెంచితే మనకి తగ్గిస్తే చాలా గొడవలు జరుగుతాయి కాబట్టి గవర్నమెంట్ తగ్గిపోదు. సో 27 అయితే మళ్ళీ 2018 తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2022 జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రావడం జరిగింది. అప్పుడు అయితే మధ్యలో ఏం జరిగింది, 2018 తర్వాత 2020 మళ్ళీ ఏమైంది, మళ్ళీ 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఆ టైంలో కరోనా ఏంటంటే 2018 నుంచి కరోనా వచ్చింది. 2022 కరోనా కంటిన్యూ అయింది. మళ్ళీ మీ అదృష్టం కొద్ది మళ్ళీ 4 సంవత్సరాలు నోటిఫికేషన్ రావాలి. అవునా? మళ్ళీ నోటిఫికేషన్ 2022 లో వస్తే మళ్ళీ అభ్యర్థులు మాకు ఏ సరిపోవట్లేదు అని చెప్పి కొంచెం గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మళ్ళీ 2 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అట్లాగా
27 ఉన్నది కాస్త 2 years ఎక్స్టెండ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఏంటంటే 29 అంటే 2022 నోటిఫికేషన్ కి ఒక జనరల్ అభ్యర్థికి ఏజ్ ఎంత లిమిట్ ఇచ్చారు అంటే 29 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. అంటే మొన్న జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఓసీకి ఎంత లిమిట్ ఉంది అంటే 29 సంవత్సరాల వయసు ఎవరు జనరల్ అభ్యర్థి. అయితే తర్వాత మరి ఇది జనరల్ అభ్యర్థి కదా, మరి ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీకి వీళ్ళకు మాత్రము 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. అంటే ఇప్పుడు 29 ప్లస్ ఈ జనరల్ అభ్యర్థి ఏజ్ మొత్తం కలిపితే 34 years. అంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎస్సీ రిక్రూట్మెంట్ లో ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే ఓసీలో కూడా 10% రిజర్వేషన్ కదా, వాళ్ళకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికి కలిపి అంటే వీళ్ళకి 34 years అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. జనరల్ అభ్యర్థి ఓసీ క్యాండిడేట్ 29 years రిమైనింగ్ కేటగిరీ అందరికి కూడా 34 years ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి రిక్రూట్మెంట్ లేట్ అవుతుంది. 2022 నోటిఫికేషన్ వచ్చిన 2024 లో కంప్లీట్ అయిపోయి మళ్ళీ నోటీస్ గ్యాప్ తీసుకోవడం, ఇంకా నోటిఫికేషన్ రాకపోవడం, మళ్ళీ గ్యాప్ అనేది అక్కడ ఫామ్ అయ్యింది. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్ 2026 లో పక్కాగా వస్తుంది, మనందరూ తెలిసిన విషయం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే ఎప్పుడు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అంటే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ కి మరి 34 years ఏముంటుందా సార్ అంటే 34 years తగ్గదు. మరి పెంచుతారా సార్ అంటే ఆ టైంలో మనం చేసే రిక్వెస్ట్ మీద గవర్నమెంట్ మన మీద ఒపీనియన్ మీద ఏజ్ తగ్గచ్చు అనేది తగ్గదు. ఓకేనా? సో నా ఎస్టిమేషన్ ప్రకారం నేను చాలా మంది అడిగిన దాని ప్రకారం ఏమవుతుందంటే మినిమం 1 year అయినా సరే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నాను. గవర్నమెంట్ కూడా దానివల్ల గవర్నమెంట్ కూడా ఎలాంటి లాస్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు న్యాయం చేయాలని ఆలోచిస్తుంది. కాబట్టి 1 year అయినా మినిమం 2 years పెంచుతారా 1 year పెంచుతారా అనేది గవర్నమెంట్ ఇష్టం. 2 years నుంచి అయితే పెంచే అవకాశం లేదు. మినిమం 1 year మాక్సిమం 2 years ఈ రెండింటిలో మాత్రం జరిగే అవకాశం ఉంది. సో 1 year పెంచితే 35 years జనరల్ అభ్యర్థులు ఎవరైనా కానీ మీకు 35 సంవత్సరాలు వచ్చినా పర్లేదు, 30 రాకూడదు. అర్థం ఉందని నేను స్టార్టింగ్ మధ్య చెప్పా. 25 అంటే 25 కాదు, 26 రాకూడదు. 26 నుంచి ఒక రోజు ఎక్స్ట్రా అయినా సరే ఏజ్ అయిపోతుంది. అంటే మీకు 34 అంటే 34 ఉన్నాయని బాధపడబాక 35 రాకూడదు. ఎప్పటికి జూలై 1 కి 35 వచ్చి ఒక రోజు అయినా సరే జూలై 1 కి నీకే సరిపోదు. సో ఎవరైనా సరే 35 36 రాకుండా 35 నడుస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ జనరల్ అభ్యర్థులు మీరు పక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ రెడీ కావాలి. మరి 1 year పెంచితే మాత్రం అప్పుడు 37 రాకుండా ఉన్నాయి. సరే 1 year పెంచుతారా పక్కన పెట్టండి. సో 35 years ఉన్న వాళ్ళు మాత్రం మీరు కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు, హోప్ పెట్టుకోవచ్చు. అలాగే 36 ఎవరైనా ఉంటే మాత్రం మీకు 2 years ఎక్స్టెండ్ చేస్తే కానీ అవకాశం లేదు. సో అప్పుడు పరిస్థితులు బట్టి ప్రిపేర్ అవ్వచ్చు. సరే నెక్స్ట్ మరి ఏజ్ మారైపోయి 36 వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మా పరిస్థితి అనేది సరే డౌట్ వస్తాయి. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకోసం ఇక్కడ 2 పోస్టులు ఎక్స్ట్రా ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి డిప్యూటీ జైలర్, ఇంకోటి 5 SI. ఓకేనా? ఈ 2 పోస్టులు అనేవి లాస్ట్ రిక్రూట్మెంట్ అయితే రాలేదు. 2022 లో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఈ 2 రకాల పోస్టులు అనేది లేవు. పక్కగా నెక్స్ట్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఈ 2 రకాల పోస్టులు అనేవి వస్తాయి. అయితే దానికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను 2022 లో వచ్చిన నోటిఫికేషన్. అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది అంటే 21 నుంచి 32 years వరకు ఉందండి. ఓకేనా? సో ఇప్పుడు ఏమైతుందంటే మనకి లాస్ట్ టైం 2 years ఎక్స్టెండ్ అయింది కదా, కాబట్టి 2 సంవత్సరాలు పెరిగి ఓసీ జనరల్ అభ్యర్థులకి అయితే నెక్స్ట్ రాబోతున్నటువంటి రిక్రూట్మెంట్ లో 34 years అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. నిన్న చెప్పినట్టు ఇక్కడ 1 సంవత్సరం కనుక పెరిగితే మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? ఏది జనరల్ అభ్యర్థి అంటే 34 సంవత్సరాలు ఉంటుంది. మీకు ఈ 29 ఏదైంది సివిల్, ఏఆర్, ఏపీఎస్పి ఈ 3 రకాల కేటగిరీలకి 29 సంవత్సరాల వయసు. ఈ జైలు జైలు డిప్యూటీ జైలరు 5 SI మాత్రం జనరల్ అభ్యర్థులకి 34 సంవత్సరాలు ప్రెసెంట్ ఉంది.
ఒకవేళ పెంచితే 35 సంవత్సరాల వయసు అయ్యే అవకాశం ఉంది. 35 అయితే మాత్రం 36 రాయకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? అయితే మరి ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్టీ ఎస్సీ కేటగిరీలో మాత్రం యాస్టర్స్ గా 5 వీక్స్ ఎక్స్టెండ్ అవుతున్నామా. సో ప్రస్తుతం అవన్నీ పెంచుకున్నా ఉంటే 34 ప్లస్ 5 అంటే 39 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 2 రంగాల పోస్టులకి 4 కేటగిరీ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు. మీకు 40 సంవత్సరాలు రాకుండా ఉంటే ఎవరైనా సరే ఈ 4 కేటగిరీ వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో అది ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో హైట్ విషయంలో కానీ లేదంటే మిగిలిన విషయాలన్నీ కూడా వీడియో కొంచెం లెంత్ అయింది. సో పార్ట్ 2 లో కానిస్టేబుల్ గురించి సపరేట్ గా వీడియో చేసి పెడతాము. సో దాంట్లో కూడా కానిస్టేబుల్ సంబంధించి ఫ్యూచర్ గా అన్ని డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు సిలబస్ కు సంబంధించి ప్రిపేర్ అయ్యే ఎవరైనా ఉంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో సిలబస్ కు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తుంది, ఏ చాప్టర్ ఇంపార్టెంట్ అనే విషయాలు ఆల్రెడీ చెప్పుకున్నాము. మీకు కావాల్సిందే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాము. ఆ వీడియో కూడా ఓపెన్ చేసుకొని చూసుకుంటే దానిలో కూడా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.